చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మతం కాని నాస్తికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డి సనాతన ధర్మం గురించి, ఆగమ శాస్త్రాల గురించి ఏమీ తెలియని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? తిరుమల తిరుపతి మీద వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు విషయం ఎలాగక్కుతున్నారు? ఆ నేపథ్యం ఏంటి? వాళ్ళు అలా భక్తుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడానికి కారణాలు ఏంటి? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్డమాని కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. బోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మానికి తూట్లు అంటున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే వైఎస్ఆర్సీపీ దాడుల్లో ఇదొక దాడి అన్నమాట. మీకు లడ్డూ కల్తీ విషయంలో అంత పెద్ద రచ్చ జరిగాక అది ఏం జరిగిందో అందరికీ తెలుసు. కల్తీ లేదు, మేము మంచి నెయ్యి వాడాము, దాని గురించి పాపం వాళ్ళ పొన్నవోలు సుధాకర్ గారేమో ఏదో పంది కొవ్వు అది ఇది అని అంటే అభాస్పాలు చేసి ఆయనకి ఏం చెప్పాలో తెలియక ఆ తర్వాత కల్తీ జరిగింది, కల్తీ జరిపిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉన్నాయి, జరిగాయి, అన్నీ అయింది. ఇప్పుడు ఏంటంటేనండి ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ అందులో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న పొదిలి ఘటన కావచ్చు, లేకపోతే నిన్నను అక్కడ నాగమల్లేశ్వరరావు దగ్గరికి వెళ్ళటం కావచ్చు, రెంటపాళ్ళ. సో వీళ్ళంటే ఒక పద్ధతి ప్రకారం అంటే దీనికి ఒక స్కెచ్ వేసుకుని ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, ఎట్లా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని మించి ప్రజల్ని ఎలా బాధ పెట్టాలి. ఇప్పుడు ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్లో ఏమంటున్నారండి, మరి ఎవరో విలేకర్ మొహం చూపించారు, మనకి పేరు కూడా చెప్పడు, ఏ ఛానలో లేకపోతే ఏ పేపరో కూడా చెప్పరు. అంటే ప్రెస్ మీట్ అంటే సాధారణంగా మనకి తెలిసి, అంటే నాలాంటి వాళ్ళకి తెలిసి, మనం ప్రెస్ మీట్కి వెళ్ళాక ఇప్పుడు మనం ప్రెస్ను ఉద్దేశించి ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఫస్ట్ దే విల్ ఆస్క్ ద పర్సన్ వాట్ ఈస్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు. అంటే ఏ పేపరు లేదంటే ఏ ఛానల్ అని. అంటే వన్ వే ట్రాఫిక్ లాగా ఉంది ఆయన ప్రెస్ మీటు. కనపడరు, వినిపిస్తారంతే, ఒకటి రెండు గొంతుకులు వినిపిస్తాయి. సో ఆయన అడిగాడు, మీరు ఇలా వెళ్ళటం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతోంది? అసలు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా అందరికీ ఇబ్బంది అంటే, నేను వెళ్ళాను, వచ్చాను, అక్కడ వాళ్ళని పరామర్శించాను, ఎవరికి ఇబ్బంది కలుగుతోందిట? నిన్న ఆయన మాట్లాడిన విధానం మారింది, మీరు గమనించండి. స్టైల్ ఆఫ్ టాకింగ్ నిన్న మారింది, ఆ భాష మారింది నిన్న. అంటే పూర్వం మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి మొన్నటి వరకు నిన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యత్యాసం వచ్చింది. అంటే ఆయన్ని ఎవరు ట్రైన్ చేస్తున్నారు అనే మీకు సందేహం కూడా వచ్చి ఉంటుంది. ఐపాక్ వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు, కొత్త బ్యాచ్ అని విన్నాం మనం. మరి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారా లేకపోతే సజ్జల గారు ఎవరినైనా పెట్టారా, క్లాస్ తీస్తున్నారా మనకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ఆయన చెప్పిన దాంట్లో నేను వెళ్ళి రావడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉంది అన్నాడు. అంతేగాని నీ వల్ల ఒక 5-6 గంటలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని కూడా మీరు గ్రహించుకోవటంలా. 9 గంటలండి, మొత్తం 9 గంటలు. జస్ట్ ఆ రోడ్ షో ఒకటి 6 గంటలు ఎంతో నడిచింది. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటానికి రీజను ఇప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు నెయ్యి కల్తీ విషయంలో. తర్వాత 400 చిల్లర ఎంతో క్రిస్టియన్స్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం భరించలేకపోతున్నారు. తర్వాత ఇవాళ లడ్డు నాణ్యత చాలా బాగుందని మనము టేస్ట్ చేసామండి, ఆ తేడా మనకి తెలిసింది, భక్తులకి తెలుస్తుంది. తర్వాత ఇవాళ క్యూ లైన్లలో ఎక్కువసేపు మీకు వెయిట్ చేయించకుండా, అంటే మీకు తొందరగా మీకు దర్శనం ఎలా అవ్వాలి అన్న దాని మీద ఇవాళ టీటీడీ దృష్టి పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఏమండి చైర్మన్స్ వస్తూ ఉంటారు, ఈవోలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అల్టిమేట్గా అక్కడ ఉండేది టీటీడీ, అక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సిస్టమ్స్ పూర్తిగా మారిపోవు. అంటే సిస్టమ్ ఏ రకంగా మారుతుందంటే మంచి చేయటం కోసం చూస్తారు. లేదు ప్రజలకి సౌకర్యాలు ఎలా పెంచాలి, భక్తులకి సౌకర్యాలు ఎలా పెంచాలి, వచ్చిన వాళ్ళకి మనం ఇంకా ఏం చేస్తాము, ఎంత బాగా చేయాలి, ఈ తపన ఉంటుంది తప్ప ఇవాళ ఎన్ని చేశారంటే సంస్కరణలు. మీకు అసలు అక్కడ చైనీస్ ఫుడ్ లేకుండా అయిపోయింది. ఇవాళ చక్కటి ఆంధ్ర భోజనం దొరుకుతోంది అక్కడ మనకి. తర్వాత వాళ్ళకి పాలు, తర్వాత పెద్దలకి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మధ్యలో అల్పాహారం కానీ ఏదైనా మంచినీళ్ళు అన్నీ అందిస్తున్నారు. ఈ సందర్భంలో ఈయన ఏమన్నారంటే వేదపారాయణకి తూట్లు పొడుస్తున్నారు. ఎవరు వేదపారాయణకి ఎవరు తూట్లు పొడుస్తున్నారు మనకు అర్థం కాలే. అసలు తిరుమల అంటేనే 7 కొండలు 7 యజుర్వేదాలు అంటాడు. యజుర్వేదంలో 2 శాఖలే ఉంటాయి, శుక్ర యజుర్వేదం, తర్వాత కృష్ణ యజుర్వేదం. మరి ఆయనకు తెలియదేమో, నాకు తెలియదు. 7 కొండలు శేషుడి 7 తలలు అంటారు.
అంటే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తే కాబట్టి విష్ణుమూర్తి పాన్పు ఏదైతే ఉందో ఆదిశేషుడి తలలు అంటారు దాన్ని. అంటే మనకి తెలిసి, అంటే ఆయనకి బాగా తెలుసు కదా, యాజ్ ఎ బీయింగ్ ఎ క్రిస్టియన్ హీ నోస్ బెటర్ దాన్ అస్. అందుకని ఆయన చెప్తారు అట్లాగా. యజుర్వేదాలు ఒకటే యజుర్వేదం అండి, మనకి వేదాలు 4 అనుసృతంగా వస్తాయి అవి. వాక్కు వాక్కు అంటున్నాడు, ఆయనకు చెప్పడం కూడా రావట్లేదు. వేదాలు ఏంటంటే మీకు చెప్పడం వల్ల, అంటే మీరు వేదాలు మీకు అపౌరుషేయాలు అంటారు వాటిని. కాబట్టి వేదం మనిషి నుంచి మనిషికి వెళ్తుంది. ఎందుకు జరిగింది అట్లాగా? మన మీద ఇన్ని దాడులు దండయాత్రలు జరిగినప్పుడు ఈ పుస్తకాలు తాళపత్రాలు ఇవన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా వాటిని కాల్ చేసినప్పుడు ఏం చేశారంటే ఎక్కడా కూడా గ్రంథస్థం చేయకుండా వాటిని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, అందుకే వేద పారాయణ అంటారు, వేద పఠనం అంటారు. అంతే తప్ప ఇక్కడ రాసుకోరు. ఇప్పుడు కొత్తగా పుస్తకాలు వస్తున్నాయి కానీ మనం విని నేర్చుకోవటమే. వేదం అంటేనే అది విని నేర్చుకోవాలి. కాబట్టి ఆయన అనేది ఏంటంటే ఇవాళ వేద పారాయణ వద్దు అని ఒక అధికారి చెప్పారు. అధికారి పేరు చెప్పలేదు ఆయన, అధికారి ఎప్పుడు చెప్పారో చెప్పలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పలేదండి. ఆ అధికారి చెప్పారు. అధికారి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పాడా, తెలియకుండా చెప్పాడా? తెలిసే ఉండే, చంద్రబాబు గారికి తెలిసే ఆయన చెప్పుంటాడు. వేద పారాయణ అనేది ఎప్పటి నుంచో ఆనువంశికంగా వస్తుంది. అసలు టీటీడీలో అది జరిగి తీరాలి. కరెక్టే, అది తిరుమలలో వేదపారాయణ, వేద ఘోష అంటారు మీకు, అంటే అది చెవులకి పడితే మనకి మంచిదని. కాబట్టి వేదపారాయణ లేకుండా అక్కడ ఉండదండి. ఇంకొక బ్లండర్ ఏం మాట్లాడారంటే ఆయన, వేద విశ్వవిద్యాలయం ఎవరు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఐఎమ్ సారీ అండి, 1992లో టీటీడీ నిర్ణయం తీసుకుంది, 2006లో దానికి చట్టం తీసుకొచ్చింది. కాబట్టి 2007లో ఈయన వచ్చాక ప్రారంభించి ఉండొచ్చు, కానీ ఆయన వల్ల రాలేదు. అది ఆయన ఆద్యుడు కాదు. ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఏమీ ప్రారంభించలేదు. ఎందుకంటే ఇది కరెక్షన్ మనం చెప్తున్నాం అంతే. ఆ తర్వాత ఆయన ఏమంటారంటే ఈ వేద పండితుల కోసం 700 ఉద్యోగాలు అప్పట్లో మేము కల్పించాము, అది ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కడ ఉన్నాయో ఏంటో తెలియట్లేదని. అంటే ఎప్పుడో కల్పించారా, ఇప్పుడు కల్పించారా, కొత్తగా వచ్చిందా, ఆ క్లారిటీ కూడా మిస్ అవుతుంది అక్కడ. ఏది ఏమైనా వేదపారాయణ విషయంలో కానీ మిగిలిన ఇప్పుడు వాళ్ళకి ఏ సంప్రదాయాలు అయితే వాళ్ళు పాటిస్తారో తిరుమలలో, ఆ సంప్రదాయాలు యథావిధిగా కొనసాగుతున్నాయండి, కొనసాగుతాయి. అందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఈ పాటికి వేదపారాయణ నిలిపేసి ఉంటే ఒకవేళ ఈరోజు వేద పండితులు వాళ్ళు మౌనంగా ఉండరండి. ఈ పాటికి మనకి చాలా గొడవ జరిగి ఉండేది, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడి ఉండేవాళ్ళు, దాని మీద వాళ్ళు ధర్నా చేసి ఉండేవాళ్ళు. కాబట్టి మనం ఈయనెవరు కరుణాకర్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అంటే, మీరు ముందు ఇది హిందూ సంప్రదాయాల గురించి మీకు అనవసరం అండి. మీరు తిరుమలలో పనిచేశారు కరెక్టే, బీయింగ్ ఎ క్రిస్టియన్, అది మీ అదృష్టం కొద్దీ చేశారు అంతే. మీకు ఎక్కడో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి ఇవాళ మీరు లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడద్దు. నిజంగా ఏదైనా అలా జరిగి ఉంటే మీరు వాటిని ఎవిడెన్స్తో సహా చూపించండి, దాని మీద టీటీడీ వాళ్ళు స్పందిస్తారు. తిరుమల గురించి, వేద పారాయణాల గురించి ఒక క్రైస్తవుడు చెప్తే వినాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో హిందువులు లేరంటూ విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.